సాంఘిక శాస్త్రం బోధనా పద్ధతులు ఏదో ఒక పనిని ఆచరించడం మరియు నిర్వహించడాన్ని ఉపగమం అంటారు. ఏదో ఒక పనిని ఆచరించడం మరియు నిర్వహించడాన్ని ఉపగమం అంటారు. ఉపగమం అంటే తరగతి గదిలో ఉపాధ్యాయుడు సామాజిక శాస్త్రాన్ని బోధించే విధానం. బోధనలో 3 అంశాలు ప్రాధాన్యత వహిస్తాయి. అవి బోధకుడు, బోధనాంశం, బోధనా వ్యూహం. ముందుగా నిర్ణయించిన గమ్యాలు చేరడానికి మరియు అభ్యసన ఫలితాలు సాధించడానికి గల మార్గాలే పద్ధతులు. వ్యూహము. వ్యూహం అంటే సమగ్ర మరియు క్రమమైన ఒక కార్యాచరణ ప్రణాళిక. ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతుల్లో అతి పురాతనమైనది ఉపన్యాస పద్ధతి. ఉపన్యాసిస్తూ ప్రదర్శనల ద్వారా విషయాలను బోధించే పద్ధతిని ఉపన్యాస ప్రదర్శనా పద్ధతి అని అంటారు. ప్రాథమిక ఆధారాలను మౌలిక ఆధారాలని కూడా అంటారు. పర్యవేక్షణ అధ్యయనం అంటే ఉపాధ్యాయుని పర్యవేక్షణలో తరగతి గదిలో విద్యార్థులు శ్రమించి నేర్చుకోవడం. ప్రకల్పన పద్ధతిని జాన్ డ్యూయి అనే విద్యావేత్త ప్రతిపాదించారు. వాస్తవిక సన్నివేశంలో ఒక కార్యక్రమాన్ని పూర్తి చేయడానికి భౌతిక మరియు మానసిక కృత్యాలను ఉపయోగించే ప్రక్రియ ప్రాజెక్టు. సమస్యకు పరిష్కార మార్గం కనుగొనడానికి ఒక సమస్యను ప్రణాళికాబద్ధంగా ఎదుర్కొనే సన్నాహాన్నే సమస్య పరిష్కార పద్ధతి అని అంటారు. చర్చ అంటే విషయాన్ని వివరంగా పరిశీలించడం కోసం అవలంబించే ఒక ప్రసార కార్యక్రమం. వాగ్వివాదంలో మోడరేటర్ ఉంటారు. ప్యానెల్ చర్చలో ఒక అధ్యక్షుడు ఉంటారు. ఆ చర్చలో ఉపాధ్యాయుడే నాయకుడిగా ఉంటారు. పరిశీలించదలుచుకున్న అంశాలను సహజ పరిస్థితులలో జరుగుతున్నప్పుడు పరిశీలించడాన్ని సహజ పరిశీలన అని అంటారు. పరిశీలించదలుచుకున్న అంశాలను సహజ పరిస్థితులలో జరుగుతున్నప్పుడు పరిశీలించడాన్ని సహజ పరిశీలన అని అంటారు. ప్రజలు ఏ విధంగా నేర్చుకుంటారు అనే అంశం గురించి పరిశీలన మరియు అధ్యయనంపై ఆధారపడిన వాదమే నిర్మాణాత్మక వాదము. అనుభవాల ద్వారా ప్రజలు తమ అవగాహనను మరియు జ్ఞానాన్ని నిర్మించుకుంటారని వీరు భావిస్తారు. నిర్మాణాత్మక వాదానికి దోహదం చేసిన వారు లైవ్ వైగట్స్కీ అనే రష్యా దేశస్థుడు. ఒక సమస్యను పరిష్కరించడానికి మన మేధస్సును ఉపయోగిస్తున్నాం కాబట్టి దీనినే మేధోమథనం అని అంటారు. ఇది కొత్త భావనలను ఉత్పన్నం చేయడానికి ఉపయోగపడుతుంది. 5E అభ్యసన నమూనాను రోగర్ బేబీ అను వారు రూపొందించారు. దీనిలో నిమగ్నం చేయడం, అన్వేషణ, వివరణ, విస్తరణ, మూల్యాంకనం అనే 5 సోపానాలు గలవు. ఒక వస్తువుకు, ఒక సంఘటనకు సంబంధించిన ఆలోచనలతో కూడిన మానసిక చట్రాన్ని కాన్సెప్ట్ మ్యాపింగ్ అని అంటారు. ఒక తరగతిలో ఒక ఉపాధ్యాయుడికి బదులు 2 లేక అనేక మంది ఉపాధ్యాయులు కలిసి ఒక జట్టుగా ఏర్పడి బోధించడాన్ని జట్టు బోధన అని అంటారు. విద్యార్థులకు ఏదైనా ఒక అంశం లేదా భావనను ఇచ్చి ఆలోచింపజేసి వారి నుండి వచ్చిన ఆలోచనలను క్రోడీకరించి ముగింపు ఇవ్వడాన్ని మైండ్ మ్యాపింగ్ అని అంటారు. ప్రశ్నించుట అనేది విద్యార్థులలోని ఆలోచనలు మరియు అభ్యసనను ప్రోత్సహించి ఒక సాధనం. ఉపాధ్యాయుడు తరగతి గదిలో విద్యార్థులను అడిగే ప్రశ్నలను నియత ప్రశ్నలు అని అంటారు. నాటకం అనేది మానవ సంబంధాలను, పరిస్థితులను, వివిధ కథలను, పాత్రలలోని భావోద్వేగాలను పునర్నిర్మించి విద్యార్థులకు సరికొత్త అనుభవాలను అందిస్తుంది. ఒక వ్యక్తి ఇతర వ్యక్తులను అనుసరిస్తూ అభినయించడాన్ని పాత్ర నిర్వహణ లేదా పాత్ర పోషణ అని అంటారు. ప్రత్యక్ష అనుభవాలను ఇచ్చే కార్యకలాపాలలో క్షేత్ర పర్యటనలు ముఖ్యమైనవి. ఒక సమిష్టి ఆశయ సాధన కోసం కొంతమంది వ్యక్తులు సంఘటితం కావడాన్ని క్లబ్బులు అని అంటారు. ఒక సమిష్టి ఆశయం కోసం పాఠశాలలోని కొంతమంది విద్యార్థులు సంఘంగా ఏర్పడి దాన్ని సాధించడాన్ని సామాజిక శాస్త్ర అధ్యయన క్లబ్బులు అని అంటారు. సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు క్లబ్బుకు గౌరవ అధ్యక్షుడుగా వ్యవహరిస్తారు. ప్రదర్శనలో వివిధ రకాల ప్రాజెక్టులు, ఉత్పత్తులు, నమూనాలు, నిజ వస్తువులు మొదలైనవి ప్రదర్శించడానికి అవకాశం ఉంటుంది.